వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతుల మధ్య ఘర్షణ. సైదాపూర్లో సొసైటీలో రైతుల సంతకాలు తీసుకుని టోకెన్లు ఇచ్చి పోలీస్ పహార మధ్య యూరియా పంపిణీ. ఈ రోజు రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం. ఆలయాలన్నీ మూసివేత. శుద్ధి సంప్రోక్షణ అనంతరం రేపు ఉదయం తెరుచుకోనున్న దేవాలయాలు. మిడ్ మానర్ ప్రాజెక్టు నిర్వాసితులకు కలెక్టర్తో కలిసి ప్రత్యేక ప్యాకేజ్ కింద ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇప్పటి వరకు 2889 ఇండ్లు మంజూరు చేసినట్లు వెల్లడి. చేతి వ్రాతతో చెదిరేన్ చింతల్. ఇంగ్లీష్ చేతి వ్రాతలో నైపుణ్యం పెంపొందించేందుకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిల సత్పతి కొత్త కాన్సెప్ట్. కోరుట్ల పట్టణంలో అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనోత్సవ వేడుకలు. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు ముగిసినందుకు సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో 9 రోజుల పాటు గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి గణ వీడుకోలు పలికారని, వినాయక నవరాత్రుల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా విధులు నిర్వహించిన పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీరాజ్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, ఉత్సవ కమిటీల నిర్వాహకులు, భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలుపుతున్నట్లు రాసుకొచ్చారు. అలాగే హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాలు నిర్దేశిత సమయానికి ట్యాంక్ బండ్తో సహా మిగతా ప్రాంతాల్లో నిమజ్జనం కార్యక్రమం సాఫీగా ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ రేవంత్ రెడ్డి సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం 4 గంటల తర్వాత ఊహించని రీతిలో భారీ గణనాథులు ట్యాంక్ బండ్కు పోటెత్తాయి. దీంతో ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రధాన మార్గంలో వందల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనాల కోసం క్యూలో వేచి ఉన్నాయి. మిడ్ మానర్ ప్రాజెక్టు నిర్వాసితులకు మేలు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో మిడ్ మానర్ ప్రాజెక్టు నిర్వాసితులు 1550 మందికి ప్రత్యేక ప్యాకేజ్ కింద ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్న ప్రభాకర్, ఇతర మంత్రులు ఈ ప్రాంత అభివృద్ధికి మద్దతుగా నిలుస్తున్నారని వివరించారు. 240 కోట్లతో ముంపు గ్రామాల ప్రజలకు 4696 ఇళ్లు మంజూరు చేశామని వెల్లడించారు. ప్రత్యేక ప్యాకేజ్ కింద ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అందరికీ న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. 18 సంవత్సరాల వయసు దాటిన వారి సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. సమస్యలు పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. మిడ్ మానర్ ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులైన 9 గ్రామాలలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా 1550 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశామని, ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున లబ్ధి చేకూరనుందని తెలిపారు. గత మే మాసంలో దాదాపు 389, ప్రత్యేక కోటా కింద 950, ప్రస్తుతం 1550తో కలిపి 2889 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని విప్ వెల్లడించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియని స్పష్టం చేశారు. అర్హులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు 4 విడతల్లో ₹5 లక్షల సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. నిర్వాసితుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముంపు గ్రామాలలో లబ్ధిదారులు ఇంటి నిర్మాణం సంబంధించి గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి, అదేవిధంగా గౌరవ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గౌరవ పాత్రికేయ మిత్రులు, ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి విలేకరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముంపు గ్రామాలకు సంబంధించినటువంటిది ప్రధాన డిమాండ్. విద్యార్థులు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి చేతిరాత నిర్వహించారు. కరీంనగర్ కలెక్టర్ పమిల సత్పతి ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ ఈ ప్రయోజనాలను చేకూర్చే ఉద్దేశంతో చేతివ్రాతకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు జిల్లా కలెక్టర్ పమ్మిల సత్పతి శ్రీకారం చుట్టారు. ప్రైవేట్ పాఠశాలల యజమానులతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయూలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టెడ్ ఎడ్ ఒలింపియాడ్, స్పెల్ బి వంటి పోటీ పరీక్షలతో పాటు అనేక క్రీడా పోటీల్లో శిక్షణ ఇప్పించారు. ఈ తరహాలోనే కరీంనగర్లోని పార్లమెంటరీ విద్యాసంస్థ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేతివ్రాత పోటీలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇంగ్లీష్ రాతలో నైపుణ్యం పెంపొందించేందుకు అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను పోటీతత్వాన్ని అలవర్చేందుకు జిల్లా స్థాయి చేతివ్రాత పోటీలలో పాల్గొనేందుకు వారికి అవకాశం ఇచ్చారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, అధికారులు, ఉద్యోగులు కూడా జిల్లా స్థాయి పోటీకి ఉత్సాహంగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ పమ్మిల సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు వ్రాత పరీక్షకు హాజరయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సైదాపూర్లో రైతులు ఏకంగా ఘర్షణ పడడంతో పోలీస్ పహార మధ్య యూరియా పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లాలో యూరియా కష్టాలు ఘర్షణకు దారితీశాయి. టోకెన్ల కోసం రైతులు ఎగబడడంతో తోపులాట జరిగి ఘర్షణ చోటు చేసుకుంది. సైదాపూర్ మండలం వెన్నంపల్లి, వెంకేపల్లి సొసైటీ వద్దకు యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చి టోకెన్ల కోసం బారులు తీరారు. మహిళలు, పురుషులకు వేరువేరు లైన్ ఉన్నప్పటికీ టోకెన్ల కోసం ఎగబడడంతో తోపులాట చోటు చేసుకుని ఘర్షణ తలెత్తింది. కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. పలువురు రైతులకు స్వల్ప గాయాలయ్యాయి. వెన్నంపల్లి సొసైటీ అద్దాలు ధ్వంసమయ్యాయి. యూరియా కొరతతో ఆగ్రహ వేషాలతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై మహిళా రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు భారీగా మోహరించి రైతులకు సర్ది చెప్పి యూరియా లోడ్తో ఉన్న లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. సొసైటీ వద్ద టోకెన్ తీసుకుని వస్తే స్టేషన్ వద్ద యూరియా పంపిణీ చేస్తామని చెప్పడంతో వేకోజామున్నే రైతులు వెంకపల్లి విశాల సహకార పరపతి సంఘం వద్దకు చేరుకుని యూరియా కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టారు. సొసైటీ వద్ద రైతుల సంతకాలు తీసుకుని టోకెన్లు ఇవ్వగా పోలీస్ పహార మధ్య యూరియా పంపిణీ చేశారు అధికారులు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదని రైతులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులందరికీ సరిపడేలా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఈ నెల 15న భారీ బహిరంగ సభ స్థలాలను మంత్రులు సీతక్క, పొంగులేటి ప్రభాకర్ పరిశీలించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించబోతున్న సందర్భంగా ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. ఈ రోజు కామారెడ్డి పట్టణంలోని శుభం ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు హాజరయ్యారు. సభ కోసం ఇందిరాగాంధీ స్టేడియం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం పరిశీలించారు. సమాజ సేవతోనే గుర్తింపు లభిస్తుందని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగరరావు అన్నారు. సమాజ సేవతో వచ్చే గుర్తింపు చిరకాలం నిలిచిపోతుందని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగరరావు అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని హజీపూరా కింగ్స్ గార్డెన్లో కోరుట్ల సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక కార్యకర్తల సన్మానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలో యువత సమాజ సేవలో ముందులో ఉందని, అన్ని వర్గాలకు చెందిన యువత కలిసిమెలిసి సమాజ సేవకు కలిసి కదలడం సంతోషమన్నారు. సామాజిక సేవతో వచ్చే మానసిక సంతృప్తికి ఎదగాలన్నారు. అన్ని మత గ్రంథాలు మానవత్వం చూపు వర్గాలకు సేవ చేయాలని సూచించాయని గుర్తు చేశారు. కోరుట్ల సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సమాజ సేవకులకు మంచి ఉత్సాహం అందిస్తుందని అన్నారు. రక్తదానం, పేదలకు సాయంగా, ఆపద సమయంలో అండగా ఉండడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్న సామాజిక సేవకులు రమా స్ఫూర్తిని అలాగే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అన్వర్ సిద్దిక్, ఫ్రెండ్లీ ప్రెస్ క్లబ్ కోరుట్ల చిలువేరి లక్ష్మీరాజ్యం, ఇలియాస్ ఖాన్, మసూద్ అలీ, కాంగ్రెస్ నాయకులు నయీం, టీఆర్ఎస్ నాయకులు ఫాహిం, కౌన్సిలర్ ఎండి సజ్జు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల, అదేవిధంగా రాయకల్, కోరుట్ల, మెట్పల్లి చుట్టూ ప్రాంతాల యువకులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న యువ సోదరులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇక్కడ కొడుకులో చూసిన ఆర్గనైజేషన్ అంటే యూత్ ఆర్గనైజేషన్. కరోనా వచ్చే ఎంతమంది ఏర్పడి కూడా హిందూ ముస్లిం అని చూడకుండా అందరం ఐక్యంగా ఉండి వాళ్ళ శివాలను తీసుకొచ్చారు. ఎందుకంటే కరోనా వచ్చిందంటే దగ్గర కొట్టడానికి భయపడ్డారు. అటువంటి టైంలో కూడా ఇక్కడ ఈ యూత్ ఆర్గనైజేషన్ వాళ్ళు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని మూసివేశారు.
ఆదివారం రోజున భక్తులు ఉదయం ఆలయానికి భారీగా తరలి రావడంతో దర్శనం, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం జై హనుమాన్ నినాదాలతో రామనామస్మరణతో మార్మోగింది. భక్తులు వేదమంత్రాలు, రామనామస్మరణ మధ్య స్వామివారి దర్శనం అనంతరం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 12:30 మంగళ వాయిద్యాలతో స్వామివారికి నివేదన పూర్తయిన వెంటనే ద్వారాలు శాస్త్రోక్తంగా మూసివేశారు. హిందూ శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో దేవాలయ ద్వారాలు మూసివేయడం జరిగిందని ఆలయ అర్చకులు కపేంద్ర శర్మ తెలిపారు. చంద్రగ్రహణం పూర్తయ్యాక సోమవారం ఉదయం 8 గంటల సమయంలో పుణ్యవచనం, సంప్రోక్షణ, తిరుమంజనం వంటి శుద్ధి కర్మలు నిర్వహించి ఆ తర్వాత యథావిధిగా భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు. స్వామివారి యొక్క సేవ చేసి స్వామివారి దర్శించి స్వామివారి యొక్క అవ్యాధమైన కృపకు కావాల్సిందిగా కోరుతున్నాం. ఆ పౌర్ణమిని పురస్కరించుకొని చంద్రగ్రహణం ఉంది. ఆ గ్రహణాన్ని పురస్కరించుకొని మన దేవాలయం కూడా మధ్యాహ్నం 12:30 మహానివేదన చేసి మూసివేయడం జరుగుతుంది. దర్శనాలు కూడా ఎవరికీ ఉండవు. మన దగ్గరే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి దేవాలయం కూడా మూసివేయబడుతుంది, ఒక అర్ధగంట అటు ఇటు. కానీ అన్ని దేవాలయాలు మూసివేసి తిరిగి ఉదయం సోమవారం 5 గంటలకు దేవాలయం సంప్రోక్షణ చేసి పుణ్యవాచనం. చంద్రగ్రహణం సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలు ఆదివారం మధ్యాహ్నం అధికారులు, వైదిక బృందం మూసివేశారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం రోజున ఆలయ అధికారులు, వైదిక బృందం కలిసి మధ్యాహ్నం 1 గంటలకు మహానివేదన, హారతి అనంతరం శ్రీ అమ్మవారి ఆలయంతో పాటు అన్ని ఉపాలయాల ద్వారా బంధన చేశారు. అంతకుముందు బాసర గోదావరి ఒడ్డున గల శివాలయాన్ని బిల్వార్చన గావించి హారతులు ఇచ్చి అర్చకులు ద్వారబంధనం చేశారు. తిరిగి ఆలయాన్ని సెప్టెంబర్ 8, 2025 సోమవారం రోజున ఉదయం 4 గంటలకు అన్ని ద్వారములను తీసి మహాసంప్రోక్షణ అనంతరం ఉదయం 7:30 నుండి అన్ని అర్జిత సేవలతో పాటు భక్తులకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం 4 గంటల నుండి దేవాలయం నందు గ్రహణ సంప్రోక్షణ, మహాఅభిషేకం, తదుపరి భక్తుల సౌకర్యార్థం యథావిధిగా అర్జిత సేవలు కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. రేపు భక్తులకు అభిషేక సేవ రద్దు చేయడమైంది కావున భక్తులు గమనించాలని తెలిపారు. వరంగల్లో ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం నగర జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. వరంగల్లో రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. భారీ వరద ప్రభావాన్ని అంచనా వేయకుండా 2 డ్రైవర్లు అజాగ్రత్తగా నడపడంతో రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న మిల్స్ కాలనీ పోలీసులు ఉస్మాన్, నరేష్, సాయి, కృష్ణ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 2 ఆర్టీసీ బస్సుల్లో సుమారు 60 మంది ప్రయాణికులను స్థానికుల సాయంతో సురక్షితంగా రక్షించారు. చిన్నారులను, వృద్ధులను భుజాల మీద ఎత్తుకొని బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటనలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఉస్మాన్ కాలుకు గాయమై తీవ్రంగా రక్తస్రావం కావడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు హెడ్ కానిస్టేబుల్ కాలుకు 6 కుట్లు వేశారు. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. ఈ రోజు రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ముందస్తుగా ఆలయాలన్నింటినీ ఆలయ అధికారులు మూసివేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, నివేదన అనంతరం 12 గంటల తర్వాత ఆలయాలన్నింటినీ మూసివేశారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను శాస్త్రోక్తంగా మూసివేశారు. గ్రహణం అనంతరం సోమవారం తెల్లవారుజామున 3:45 ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేసి ఆలయాలను తెరుస్తాయని ఆలయ అధికారులు, అర్చకులు తెలిపారు. రేపు ఉదయం 5 గంటల నుండి యథావిధిగా భక్తుల దర్శనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. గోదావరి తీరం జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేశారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను మధ్యాహ్నం స్వామివార్లకు మహానివేదన అనంతరం 1 గంటకు మూసివేశారు. రేపు ఉదయం 5 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, గ్రహణ శాంతి, హోమ పూజలు అనంతరం ఆలయం తెరుచుకుంటుందని ప్రకటించారు. ఉదయం 9:30 నుంచి భక్తులకు దర్శనాల అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఓం నమ శివాయ. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం మనందరికీ తెలుసు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ సిరిసిల్ల జిల్లాలో వెలిసినటువంటి రాజరాజేశ్వర స్వామివారి ఆలయం కూడా మనం అందరం కలిసి అర్చకుల సమక్షంలో, పెద్దవారందరి సమక్షంలో భక్తులకు ముందుగానే తెలియజేసి ఈరోజు మూసివేయడం జరిగింది. ఈరోజు మనకు చంద్రగ్రహణం పూర్తిగా మనకు 9:56 నుంచి రాత్రి 9:56 నుంచి 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. కాబట్టి మనం దేశవ్యాప్తంగా మూస్తున్నారు. మన దేవాలయాన్ని కూడా మనం మన విధి విధానాలతో మూసివేయడం జరిగింది. అయితే ఉదయాన్నే భక్తులకు సౌకర్యం మనం ఎప్పటి నుంచి కల్పిస్తామంటే కోరుట్ల పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్గిల్ చౌక్ వద్ద బ్రాహ్మణ సంఘ సభ్యుల మంత్రోచ్చారణల మధ్య కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఎంఆర్ఓ కృష్ణ చైతన్య పాల్గొని పూజా కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ వినూత్నంగా బ్రాహ్మణులు లోకక్షేమం కోరి చేస్తున్న కార్యక్రమానికి దీనికి వరుణుడు కూడా సంతోషించి వర్షం కురిపించాడని ఆయన అన్నారు. బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు పాలెపు రామకృష్ణ శర్మ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడుతూ భక్తిభావం పెంపొందించడానికి ధర్మ కార్యాలు చేస్తున్నామని, దీనిలో భాగంగానే వినాయక నవరాత్రులు నిర్వహించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ చైర్మన్ బ్రాహ్మణ గారి శంకర్ శర్మ, గౌరవ అధ్యక్షులు సేనాపతి ప్రవీణ్ కుమార్, సభ్యులు అరుణ్, ఫణీంద్ర, రమేష్, స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎంత భక్తితో శ్రద్ధతో పూజ చేస్తామో అంతే శ్రద్ధగా అంతే భక్తిగా నిమజ్జనం చేయడం అనేటువంటిది మన పద్ధతి. ఆ పద్ధతిని అనుసరించి మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో మా కొరుట్ల బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో గణపతిని మంత్రపూర్వకంగా చాలా ఊర్లలో చాలా గ్రామాలు జరిగినాయి. కాకపోతే పల్లకి ద్వారా మంత్రపూర్వకంగా మరి నిమజ్జన కార్యక్రమం చేయడం అనేటువంటిది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క సాంప్రదాయాన్ని మరి ఇలాగే కొనసాగిస్తూ హిందూ ధర్మాన్ని రక్షించాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాము. దీనికి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి మనస వాచ కర్మణ కోరుకుంటూ మాకు సహకరించినటువంటి మా కొరుట్ల మున్సిపల్ శాఖ అధికారులకు, చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయం మూసివేశారు. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా కరీంనగర్లోని మహాశక్తి ఆలయాన్ని మూసివేశారు. ఉదయం అమ్మవార్లకు నివేదన అనంతరం ఆలయ అర్చకులు మూసివేశారు. తిరిగి సోమవారం ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం ఉదయం 6 గంటల నుండి దర్శనాలకు అనుమతి ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దొరికిన పర్స్ బాధితునికి గోదావరికని 1 టౌన్ పోలీసులు అందించి తమ గొప్ప మనసును చాటుకున్నారు. గోదావరికని గాంధీ చౌక్ వద్ద పోగొట్టుకున్న పర్సును ఈ రోజు బాధితునికి క్షేమంగా అందజేసినట్లు గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. గణేష్ నిమజ్జనం విధులలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ సతీష్ 4552కి రోడ్పై పర్సు దొరకగా అందులో ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకుని ఫోన్ ద్వారా సమాచారం అందించి పోలీస్ స్టేషన్కు పిలిపించి ఆధార్ కార్డు ఆధారంగా చెక్ చేసి కాకతీయ నగర్కు చెందిన శ్రవణ్ కుమార్కు పర్సులోని 1500 నగదు, ఆధార్, బ్యాంక్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్ అప్పగించినట్లు సిఐ తెలిపారు. కానిస్టేబుల్ సతీష్ని ప్రత్యేకంగా అభినందించారు. కోరుట్ల బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్గిల్ చౌక్ వద్ద బ్రాహ్మణ సంఘ సభ్యుల మంత్రోచ్చారణల మధ్య కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఎంఆర్ఓ కృష్ణ చైతన్య పాల్గొని పూజా కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ వినూత్నంగా బ్రాహ్మణులు లోకక్షేమం కోరి చేస్తున్న కార్యక్రమానికి దీనికి వరుణుడు కూడా సంతోషించి వర్షం కురిపించాడని ఆయన అన్నారు. బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు పాలెపు రామకృష్ణ శర్మ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడుతూ భక్తిభావం పెంపొందించడానికి ధర్మ కార్యాలు చేస్తున్నామని, దీనిలో భాగంగానే వినాయక నవరాత్రులు నిర్వహించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ చైర్మన్ బ్రాహ్మణ గారి శంకర్ శర్మ, గౌరవ అధ్యక్షులు సేనాపతి ప్రవీణ్ కుమార్, సభ్యులు అరుణ్, ఫణీంద్ర, రమేష్, స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎంత భక్తితో శ్రద్ధతో పూజ చేస్తామో అంతే శ్రద్ధగా అంతే భక్తిగా నిమజ్జనం చేయడం అనేటువంటిది మన పద్ధతి. ఆ పద్ధతిని అనుసరించి మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో మా కొరుట్ల బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో గణపతిని మంత్రపూర్వకంగా చాలా ఊర్లలో చాలా గ్రామాలు జరిగినాయి. కాకపోతే పల్లకి ద్వారా మంత్రపూర్వకంగా మరి నిమజ్జన కార్యక్రమం చేయడం అనేటువంటిది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క సాంప్రదాయాన్ని మరి ఇలాగే కొనసాగిస్తూ హిందూ ధర్మాన్ని రక్షించాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాము. దీనికి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి మనస వాచ కర్మణ కోరుకుంటూ మాకు సహకరించినటువంటి మా కొరుట్ల మున్సిపల్ శాఖ అధికారులకు, బద్రీనాథ్ చార్ధామ్ యాత్రకు కొన్ని రోజులు అనుమతి ఉండడంతో దర్శించుకోలేని భక్తులకు ప్రసాదాన్ని పంపించే ఏర్పాట్లు చేసింది. 140 దేశాలకు ఈ ప్రసాదం ఎగుమతి చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ యాత్రకు ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే అనుమతి ఉండడంతో దర్శించుకోలేని భక్తులకు ప్రసాదాన్ని పంపించే ఏర్పాట్లు చేసింది. మొత్తం 140 దేశాలకు ప్రసాదం ఎగుమతి చేయాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో కూడా ఏ ప్రాంతంలోని వారైనా ప్రసాదం ఆర్డర్ చేసుకోవచ్చని పేర్కొంది. ప్రసాదం ఆర్డర్ చేసుకుంటే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తామని ఆలయ కమిటీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన తపాలా శాఖతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. 24 గంటల నుండి 72 గంటల్లోగా దేశంలోని ఎక్కడికైనా ప్రసాదం పంపిస్తామని స్పష్టం చేసింది. అయితే విదేశాలకు మాత్రం దేశాల దూరాన్ని బట్టి చేరుకుంటుందని తెలిపింది. కాబట్టి ఎవరైనా బద్రీనాథ్ కేదార్నాథ్ ప్రసాదం కావాలంటే సంబంధిత ఆలయం నుండి ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది.
సిరిసిల్ల ప్రభుత్వ హాస్పిటల్ను కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిరిసిల్ల వైద్యులను కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని డిస్టిక్ హాస్పిటల్లో ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ, ఐసీయూ, మెటర్నిటీ, ఆర్థోపెడిక్, మేల్ వార్డుల్లో అందిస్తున్న సేవలను పరిశీలించారు. అనంతరం పలువురు రోగులతో మాట్లాడారు. ఏ అనారోగ్యతో సమస్యతో ఆసుపత్రికి వచ్చారని, ఇక్కడ సేవలు ఎలా అందుతున్నాయో ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి రోగికి ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో ఫీవర్ సర్వే చేయాలని జిల్లా వైద్యాధికారి రజితను కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతుల మధ్య ఘర్షణ. సైదాపూర్లో సొసైటీలో రైతుల సంతకాలు తీసుకుని టోకెన్లు ఇచ్చి పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ. ఈ రోజు రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం. ఆలయాలన్నీ మూసివేత. శుద్ధి సంప్రోక్షణ అనంతరం రేపు ఉదయం తెరుచుకోనున్న దేవాలయాలు. మిడ్ మోనర్ ప్రాజెక్టు నిర్వాసితులకు కలెక్టర్తో కలిసి ప్రత్యేక ప్యాకేజ్ కింద ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ శ్రీనివాస్. ఇప్పటి వరకు 2889 ఇండ్లు మంజూరు చేసినట్లు వెల్లడి. చేతి వ్రాతతో చెదిరేన్ చింతల్. ఇంగ్లీష్ చేతి వ్రాతలో నైపుణ్యం పెంపొందించేందుకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిల సత్పతి కొత్త కాన్సెప్ట్. కోరుట్ల పట్టణంలో అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.